రాష్ట్రంలో గ్రామ పంచాయతీలలో నగరపాలక సంస్థల్లో సరియైన మౌలిక సదుపాయాలు లేక పరిస్థితి అధ్వానంగా ఉందని మాజీ ఎంపీ చింతామోహన్ విమర్శించారు. ఏలూరు నగరంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఈరోజు చింతామణి విలేకరి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రజాపాలన అధ్వానంగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యం ఏలుతోందని ధ్వజమెత్తారు. అయితే లిక్కర్ స్కామ్లో మాత్రం అధికారులకు ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు తప్పవని అన్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని విమర్శించారు. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఇబ్బందులన్నీ తొలగి ప్రజలు సురక్షితంగా ఉంటారని వారన్నారు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేను అడుగుతున్నాను, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా దారుణంగా ఉంది. మరి ఎప్పుడూ కనపడినటువంటి అంటరానితనం కనిపిస్తూ ఉంది. ఎప్పుడో శతాబ్దాలు దశాబ్దాల క్రితం కనిపించేది ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఎక్కడ? పుణ్యక్షేత్రాల్లో, ముఖ్యంగా తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితులు ఉండేవాళ్ళు అక్కడ ఆఫీసర్లుగా. ఈరోజు ఒక్కరు లేరు. చూద్దామన్నా కూడా, భూతద్దం వేసుకొని చూద్దామన్నా కూడా లేరు. వందల సంఖ్యలో దుకాణాలు ఉన్నాయి అక్కడ. ఆ దుకాణాల్లో ఒక్క ఎస్టీ కానీ, ఒక ఎస్సీ కానీ, ఒక ఓబీసీ లేకపోవడం గమనార్హం. మరి చాలా అంతేకాదు, మరి ఒక కొత్త నినాదం వచ్చింది ఈ మధ్య, అన్యమతం అని. దారుణం ఇది. మీ ఊరు చుట్టూ తిరిగితే ఏలూరులో ప్రతి వంకలో ఈరోజు చర్చిలు కనపడుతున్నాయి. మరి తిరుపతిలో ఒక హాస్పిటల్లో, తిరుమల తిరుపతి దేవస్థానం హాస్పిటల్లో ఒక ఫార్మసిస్టు, ఒక దళిత ఫార్మసిస్టు 20 సంవత్సరాలు పనిచేస్తూ వస్తూ ఉంది. ఆమె ఇంట్లో ఆమె బైబిల్ చదివిందట, చదువుకుంటా ఉందట. ఆ ఉద్యోగం తీసేశారు. ఎట తీస్తారా? సెక్యులర్ దేశంలో, భారత రాజ్యాంగంలో అన్యమతం అని చెప్పేసి అందరు ఉద్యోగాలు తీస్తున్నారు అక్కడ. ఇది ఎంతటి దారుణం! ఈ విధంగా అన్యమతాలు, తర్వాత అంటరానితనం అనేది చాలా